మందిలో మనం ఈ మధ్య చూస్తున్న దాంట్లో కొంత దూరం లెగిసిన వెంటనే వెళ్ళగానే నొప్పులు వస్తున్నాయని చెప్తున్నారు. అవి దేనివల్ల వస్తున్నాయంటే నరాల్లో మీకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోయినా, అంటే మన పంపింగ్ అన్నది మన గుండె నుంచి కింద అరికాలు దాకా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరగాలి. అది ఎలా అంటే మనకి ఏదైనా ఒక బాల్ని గట్టిగా నేలకేసి కొడితే అది ఎలా అయితే పైకి అదే ఫోర్స్ మీద మనకి పైకి ఎలా వస్తుందో సేమ్ యాస్టీస్గా మన శరీరంలో కూడా మన గుండె నుంచి రక్తం పంప్ చేసినప్పుడు అరికాల దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో ఆ రక్తం అన్నది సరఫరా కరెక్ట్గా జరిగితేనే మీకు ఎటువంటి నొప్పులు లేకుండా యాస్టీస్గా మీరు నడవడానికి చాలా ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో అది మధ్య మధ్యలో స్ట్రక్ అవ్వడం వల్ల, అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగలేనప్పుడు పెయిన్స్ అన్నది పెరగడమే కానీ తగ్గడం ఉండదు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చి మనకి కాళ్ళు నొప్పులు అని చెప్తారు, లేదా కాళ్ళు గుంజడం, లేదా కాళ్ళు ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటారు. అలాంటి వాళ్ళకి విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లోనే మనకి న్యాచురోపతిలో పర్మనెంట్గా తగ్గేలాగా, ఆ సర్క్యులేషన్ ఫ్రీగా అయ్యేలాగా మనం మెడిసిన్ ద్వారా మనం క్లియర్ చేస్తున్నాం. ఈ విధంగా చాలామందికి ఈ నొప్పుల వల్ల బయట పెయిన్ కిల్లర్లు వాడుతున్నారు. అలా వాడడం వల్ల మీకు చాలా చాలా ఇబ్బందులుండి ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. అలాంటి వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్కి మన రాజేశ్వరి హెల్త్ కేర్ రాగానే మనం పర్మనెంట్గా క్యూర్ అయ్యేలాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.